గోంగూర పప్పు విత్ జొన్న రోటి డెడ్లీ కాంబినేషన్. చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చేయడానికి రాని వాళ్ళు కూడా చేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు, చాలా తక్కువ ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది వైట్ రైస్తో తీసుకుంటారు గోంగూర పప్పుని, బట్ వైట్ రైస్ కంటే రోటీ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మనకు వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ జొన్న రోటీలో మనకి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, లైట్గా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇందుకోసం జస్ట్ ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు వేసుకొని వాష్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో వేసుకోండి. గోంగూరను కూడా నీట్గా వాష్ చేసుకోండి. మట్టి కూడా ఉంటుంది అందులో గోంగూరలో, కాబట్టి ఒకసారి కాకుండా ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకోండి. మీరు కుక్ చేసుకుంటారని ఒక 5 మినిట్స్ ముందు ఒక బౌల్లో వాటర్ వేసి గోంగూర వేసి నానపెట్టండి. మనకి మట్టి అంతా కిందకి దిగిపోతుంది. అండ్ గోంగూరలో కూడా మంచి ఐరన్ ఉంటుంది, ఇది కూడా చాలా మంచిది. మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది ఐరన్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి పసుపు, జీలకర్ర. మీరు పల్లెటూరి గోంగూర తీసుకుంటే చింతపండు అవసరం లేదు, పట్నం గోంగూర తీసుకుంటే చింతపండు వేసుకోండి. పట్నం గోంగూరలో మనకి పులుపు తగ్గుతుంది, అందుకనేసి కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత విజిల్స్ ఒక 5-6 వరకు రావాలి. నెక్స్ట్ పప్పు గుత్తితో మెదుపుకోవాలి. కొంతమంది మిక్సీ పడుతుంటారు, బ్లెండ్ చేస్తుంటారు, అలా ఉంటే టేస్ట్ ఉండదు. ఇది పప్పు గుత్తితో మెదుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని మెత్తగా చేసుకోకూడదు. ఇది కొంచెం పప్పు వచ్చేసి పలుకుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది గోంగూర పప్పు వచ్చేసి. నేను లిటిల్ మిల్లెట్స్ కూడా తీసుకున్నాను, ఇది నైటే సోక్ చేసుకున్నాను. జస్ట్ ఒక 30 గ్రామ్స్ సోక్ చేసుకున్నా. ఒక చిన్న కప్ అంత వస్తుంది. లిటిల్ మిల్లెట్స్తో పాటు ఒక జొన్న రోటీ కూడా తీసుకున్నా. ఇంకొకసారి జొన్న రోటీ విత్ గోంగూర పప్పు మిల్లెట్స్ తీసుకున్నామంటే మరి నైట్ వరకు మనకు ఆకలి కాదు. ఒక్కటి మనం ఎంత తిన్నా ఆకలి అవుతుందంటే మనం ప్రోటీన్ తక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటేనే మనకి ఎక్కువ ఆకలి అవుతుంది. మీరు మార్నింగ్ మంచి ప్రోటీన్ సోర్స్ తీసుకోండి, మీకు అసలు ఆకలి అనేది అవ్వదు. మధ్యాహ్నం ఇంకా లంచ్ కూడా తీసుకోరు, డైరెక్ట్ నైట్ డిన్నరే తీసుకుంటారు. మార్నింగ్ మంచి ప్రోటీన్ తీసుకుంటే మంచి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, మనకు లైట్ కార్బోహైడ్రేట్స్, ఫైబరు, మన మీల్లో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి ఫుల్ మీల్ అనేది రెడీ అవుతుంది. అప్పుడే మన బాడీకి ప్రతిదీ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. మనం ప్రోటీన్ సోర్స్ ఒక్కటే తీసుకుంటే బాడీకి సరిపోదు. ప్రోటీన్ మంచిగా అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ కూడా అబ్జార్ప్షన్ బాగా జరగాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. డేకి మనం 3-4 లీటర్స్ తీసుకోవాలి. జొన్న రోటీ బాగా రావాలంటే మెయిన్ పిండి బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే, ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వస్తుంది. అండ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చల్ల నీళ్ళు కాకుండా హాట్ వాటర్ ఉంటుంది కదా, గోరువెచ్చవి, ఆ వాటర్తో కలుపుకుంటే బాగా వస్తుంది. ఇలా రౌండ్గా చుట్టుకొని కింద కాస్త పిండి వేసుకొని మరి పైన కూడా పిండి వేసుకొని నెక్స్ట్ రోటీ చేసుకోవాలి. ఒకటి మనం ఎడ్జెస్కి బాగా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట. మధ్యలో కంటే సైడ్కి ఎడ్జెస్కుంటుంది కదా, ఆ ఎడ్జెస్లోనే మనం బాగా రోటీని కొట్టాలి. అప్పుడే మనకి రోటీ అనేది బాగా సాగుతుంది వెడల్పుగా. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఫస్టే రాదు, బట్ నిదానంగా స్లోగా నేర్చుకుంటూ ఉంటే కన్ఫామ్గా వస్తుంది. బట్ ఫస్టే విరిగిపోతుంటే రాదు కదా అని స్టాప్ చేస్తే మాత్రం అస్సలు రాదు. మనం నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నాకు కూడా రాలేదు, బట్ రాదులే అని నేను వదిలేయలేదు. డైలీ నేర్చుకునేదాన్ని, విరిగిపోయినా పర్లేదు అలానే నేర్చుకునేదాన్ని. బట్ నేర్చుకుంటూ ఉంటే అదే వచ్చింది. కాబట్టి రాని వాళ్ళు మాకు రాదులే అని వదిలేయకుండా స్లోగా చిన్నగా ట్రై చేయండి. ఫస్ట్ పెద్దగా కాకుండా చిన్నగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్స్కి అలా మనం ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడే మనకు కాలుతుంది, లేదంటే పచ్చిగా ఉంటుందన్నమాట. మీరు డైలీ మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్కి రోటీ తీసుకుంటే మీకు హెల్త్ కూడా చాలా మంచిది. చాలామంది షుగర్ పేషెంట్స్ కూడా మార్నింగ్ నైట్ ఎక్కువ జొన్న రోటీనే తీసుకుంటుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే మనకి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి షుగర్ వాళ్ళకు. కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకముందే హెల్త్ పైన ఒక అవేర్నెస్ తెచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిది. అసలు ఇప్పుడు బయట ఎంత డిమాండ్ ఉంది జొన్న రోటీస్కి, కాబట్టి బయట మనకి ఆర్గానిక్ ఏం దొరకదు. ఎందుకంటే ఆ జొన్నలో వైట్ రైస్ ఎక్కువ యాడ్ చేసి కలిపి మనకు మిక్సీ పట్టి వాళ్ళు రోటీస్ చేస్తుంటారు. అదే మనమే చేసుకుంటే ఓన్లీ జొన్నలే జాడించి రోటీ చేసుకుంటాం. మనం బయట రోటీస్ తిన్నా ఒకటే, రైస్ తిన్నా ఒకటే, ఈక్వలే అవుతుంది. కాబట్టి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా చాలా బాగుంటుంది. మనకి నచ్చినన్ని చేసుకుంటాం. బయట అయితే ఒక రోటీ ఎక్కువ కాస్ట్ ఉందని తక్కువ కొనుక్కొని తింటాం. అదే ఇంట్లో చేసుకుంటే ఎక్కువ చేసుకుంటాం, కడుపు నిండుగా తింటాం. మనకి హెల్త్ కూడా చాలా మంచిది. వీటితో పాటు సజ్జలు దొరుకుతాయి, సజ్జలు కూడా అప్పుడప్పుడు చేసుకోండి, అది కూడా చాలా మంచిది. అండ్ వీటితో పాటు మిల్లెట్స్ తీసుకోండి. మిల్లెట్స్ వన్స్ ట్రై చేయండి, మీకు అలవాటు పడితే అస్సలు వదిలిపెట్టారు. మనకి సేమ్ రైస్ లానే ఉంటుంది, బట్ ఫస్ట్ ఎక్కువ క్వాంటిటీ ట్రై చేయదండి, తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. అండ్ రైస్ కాకుండా ప్లెయిన్ మిల్లెట్స్ రైస్ కాకుండా తాలింపు వేసుకొని లైక్ బిర్యానీ లాగా, మనకి లెమన్ రైస్ లాగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ లాగా ఉప్మా అలా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. డైలీ ఒకటే మిల్లెట్ కాకుండా లిటిల్ మిల్లెట్స్, ఇంకా కొర్రలు ఉంటాయి కదా, అవన్నీ అలా ఒకరోజు ఒకటి ట్రై చేయండి. అండ్ ఆయిల్ కూడా అంతే. ఆయిల్లో రీఫైండ్ ఆయిల్స్ అస్సలు యూస్ చేయకూడదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చాలా మంచిది మనకి హెల్త్కి. ఈ ఫుడ్ ఐటమ్స్ ఎంత ఇంపార్టెంటో ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆయిల్ ద్వారా ఫ్యాట్స్ వెళ్తాయి, మన బాడీకి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో మనకి ఫ్యాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్ కాదు, గుడ్ ఫ్యాట్స్. మనకి ఫ్యాట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్కి ఈక్వల్ టు 9 క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేయండి.
ఆయిల్స్ కంటే కూడా బెటర్ అని చెప్తాను. ఘీ కూడా చాలా మంచిది. బట్ ఎక్కువ యూజ్ చేయకూడదు ఏదైనా సరే. లిమిట్గా యూజ్ చేస్తే ప్రతీది మనకి యూజ్ అవుతుంది. ప్రతీది మనకి హెల్త్కి బెనిఫిట్ ఉంటుంది. ఓవర్గా యూజ్ చేస్తే ఏదైనా మనకి అది అనారోగ్యం. ఇక్కడ నేను యూజ్ చేసింది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే. నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. మీకు డైజెషన్కి బాగుండాలంటే ఇంగువ వేసుకొని తాలింపులో చాలా బాగుంటుంది. అరోమా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు తాలింపులో ఎండుమిర్చి కూడా వేసుకోండి. అది అందులో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే. ఏదో వీడియో కోసం చెప్తున్నా అని కాదు, నిజంగా అంటే ఈ పప్పు చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అండ్ చేసుకున్నది కూడా ఖాళీ అయిపోతుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్.